దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గొప్ప ప్రవక్త. ప్రియులారా, స్త్రీలు కరిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అని లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనములో యేసయ్య చెప్పారు. యోహానును ఎన్నడూ జీవించని అతి గొప్ప ప్రవక్తగా పిలవడానికి కారణం అతని కథలో ఉందని మనము నమ్ముతున్నాం. ప్రియులారా, పరిచర్యకు సిద్ధపడటానికి బాప్తిస్మమిచ్చే యోహాను 30 ఏండ్లు గడిపాడు. బాల్యం లేక యవన ప్రాయంలోని సాధారణ ప్రయోజనాలను అనుభవించలేదు. అతడు ప్రజలకు దూరంగా అరణ్యంలో జీవించి దేవుని కొరకై ప్రత్యేకించబడ్డాడు. తరువాత మరో వ్యక్తికి లేని విజయాన్ని పరిచర్యలో సుమారు 6 నెలలు అనుభవించాడు. అతని ప్రసంగాన్ని వినడానికి జనసమూహాలు అరణ్యానికి గుంపులుగా వచ్చేవారు. అతడు ఇజ్రాయిలులోనే అత్యంత ప్రభావితునిగా మారాడు. ప్రియులారా, రోమా అధికారులకు కూడా తెలియబడ్డాడు. తరువాత ఒక రోజున అతడు యోర్దాను నదిలో యేసుకు బాప్తిస్మమిచ్చి ఆయన్ను మెస్సియగా ప్రకటించాడు. ఆ క్షణము నుండి జనసమూహాలు, అతని స్వంత శిష్యులు కూడా పెద్ద సంఖ్యలో యేసును వెంబడించారు. ఇది అనేకులను నాశనం చేస్తుంది, కానీ దాని గురించి ప్రశ్నించినప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను బదులిచ్చాడు. ప్రియులారా, ఆ తర్వాత కొద్ది కాలానికే అతడు చెరసాల పాలయ్యాడు. చీకటి కారాగారంలో 1.5 సంవత్సరం పాటు గడిపిన తర్వాత అతని శిరస్సు ఛేదించబడింది. దేవుని బిడ్డలారా, యోహాను గొప్పతనం అతని స్వంత విజయంలో లేదు, కానీ మరొకరి విజయంలో ఉంది. యేసు విజయంలో అధిక భాగం యోహాను సిద్ధపాటు పరిచర్యకు రుణపడింది. ప్రముఖులను పట్టించుకునే సమాజంలో కొందరు మాత్రమే వెనుక నిలబడే గాయకులుగా, వేదిక నిర్వాహకులుగా ఉండాలి అనుకుంటారు. ప్రజల దృష్టిలో ఉంటే తప్ప వట్టివారము అనే మనస్తత్వాన్ని స్వీకరించాం. ప్రియులారా, యేసు ఆ విధంగా చూడడు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనములో బోధించాడు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు గొప్ప సేవకునిగా ఉన్నాడు గనుక నిశ్చయముగా అతడు అతి గొప్ప ప్రవక్తే. అనుదినం నీవు కలిసే ప్రతి ఒక్కరికి యేసుకు గొప్ప సేవకునిగా ఉండేలా యోహాను జీవితం అతని గురించి యేసు చెప్పిన అభినందన ప్రేరేపిస్తుంది. కనుక అతి గొప్ప ప్రవక్తగా ఉన్న యోహాను యొక్క జీవితం, ఆయన ఆత్మీయ ప్రార్థన జీవితం మనందరికీ ఒక ఆదర్శవంతం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నాయన, మా యొక్క ప్రతి బలహీనతలో మీ సన్నిధి మాతో ఉంచండి. తండ్రి, మీరే తోడుగా ఉండండి. ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్కరికి విడుదలివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న
బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దేవా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.